హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అయోధ్య నగరం అంతా ఆనందంలో ఉంది. ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు. 4 రోడ్ల మొగలన్నీ నటనర్తకుల ప్రదర్శనలతో నిండిపోయాయి. గాయకుల గాత్ర కచేరీలు జరుగుతున్నాయి, వాద్య కచేరీలు జరుగుతున్నాయి. అలాగే గంధర్వాది దేవగణాలు, అప్సరస సంఘాలు తమకు తగినట్లు తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. ఆ ఆనందంలో దశరథుడు అనేక బహుమానాలను ప్రకటిస్తున్నాడు. 11 రోజులు గడిచిన తరువాత, అంటే 12వ రోజున ఆ పిల్లలకు దశరథ మహారాజు నామకరణోత్సవాన్ని చేయిస్తున్నాడు. అయితే ఎవరికి 12వ రోజు అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులకు, రామునికి 13వ రోజు. క్షత్రియుడు 12 రోజులు సూతకాన్ని పొంది 13వ రోజున జాతకర్మను చేయించాలని శృతి చెబుతున్నది. తమ ఆచారాన్ని అనుసరించి దశరథుడు అలా చేస్తున్నాడు. కులగురువు పురోహితులు అయిన వశిష్ఠ మహర్షి పరమప్రీతితో నామకరణం చేస్తున్నారట. ఎందుకని అంటే తాతగారికి నామకరణం చేసే మనుమనుడయ్యాడు కదా, అందుకని అని రామాయణాలు ఆనందించాయి. సరే, ఏమని నామకరణాలు చేశాడు? మనం అందరం ఇంతకాలంగా అనుకుంటున్న పేర్లే. మహాత్ముడైన పెద్దవానికి రాముడని పేరు పెట్టాడు. ఏమిటి ఈ మహాత్మనం అంటే? సర్వజగద్రక్షత్వం, సర్వరూపత్వం. దాన్ని ఆయన దర్శించిన దానికి తగినట్లు రామ అన్నాడట. ఆ లక్షణం ఈ పేరులో ఎలా ఉంది అంటే, ఈ పేరులో ఉన్న అక్షరాలు రెండు పొడక్షరాలు. వీటికి ఎబ్రివేషన్ చెప్పవలసి వస్తే రా అంటే నమో నారాయణ అని, మా అంటే నమశివాయ అని. కనుక రామ అంటే శివకేశవ సమాహార స్వరూపం అన్నమాట. ఇది పరబ్రహ్మ స్వరూపం. ఆధ్యాత్మ రామాయణం ఈ తత్వాన్నే ప్రకటిస్తుంది. ఆ తరువాత పెద్దవాడైన కైకేయ పుత్రునికి భరత అని పేరు పెట్టారట. వశిష్ఠుల వారు ఆయన భవిష్యత్ జీవితాన్ని దర్శించి ఈ పేరు పెట్టారట. భరణశీలం కలవాడని భావం. ఆయన అన్నింటినీ భరిస్తాడట. అంటే దుఃఖాన్ని, సుఖాన్ని భరిస్తాడు, రాజ్యాన్ని భరిస్తాడు, అందులో ఉంటూ తాపసత్వాన్ని భరిస్తాడు. రాముని యందున్న ప్రేమలో తల్లిపై కలిగిన ద్వేషాన్ని మాత్రమే భరింపలేకపోయాడు, కానీ అంతకంటే అతని జీవితంలో భరింపలేనిది లేదు. సుమిత్రాపుత్రులలో పెద్దవానికి లక్ష్మణ అని నామకరణం చేశారు. కైంకర్య లక్ష్మి కలవాడట. అది తెలిసి ఈ పేరు పెట్టారట. దీని భావన ఏమిటంటే, జీవితంలో విసుగు ఎరుగనివాడని, ఎంత సేవ చేయించుకున్నా ఇంకా ఏమి చేయమంటారు అని ప్రశ్న వేస్తాడట. అంతేకాని నే వెళ్ళొస్తానండి అని అనడట. సర్వీస్ అబౌ సెల్ఫ్ అంటారే, అది నిజంగా ఉన్నవాడట. అందుకని ఆ పేరు. చివరి వానికి శత్రుఘ్న అని పేరు పెట్టారు. శత్రువులను చంపేవాడు. ఎవరి శత్రువులు? తనలో ఉన్న కామక్రోధాది హర్షడ్వర్గము. అందుకనే అన్నగారు అడవులకు వెళ్ళినా దుఃఖపడలేదు, తాను నగరంలో ఉన్నా సుఖపడలేదు. కనుక అది ఆయన స్వరూపం. సర్వ విషయాల్లో నిర్వికారంగానే ఉంటాడు. సరే, పిల్లలందరూ దశరథునికి ప్రీతిపాత్రులే. ప్రాణులందరిలో గర్భుడు ఉత్తముడు. ప్రాణులందరిలో ఆయన పరమాత్మకు దగ్గరవాడు. ఉన్న పిల్లలందరిలో రాముడు లాంటి వాడు. తేషాం కేతురి వజ్యేష్టాం అన్నారు. దేశానికి ఉన్న సమస్త రాజ్యాంగాల్లోనూ జెండా ముఖ్యం. అది అవమానింపబడితే పార్లమెంట్ అవమానింపబడినట్టు. అది అవమానింపబడితే ఆ జెండా వాళ్ళు పోయి మరొక జెండా వాళ్ళు పరిపాలకులు కాబోతున్నట్లు. ఇందుకు పతాకం. ఈ జెండా వాళ్ళు పోయి మరొక జెండా వాళ్ళు పరిపాలకులు కాబోతున్నట్లు. ఇందుకు పతాకం. అది గుడ్డముక్క కాదు. పిల్లల్లో రాముడు పతాకం వంటివాడు. ఆయన్ని అవమానిస్తే తనను తాము అవమానించుకున్నట్లు, ఆయన్ని దుఃఖపెడితే తమను తాము దుఃఖపెట్టుకున్నట్లు, ఆయన్ని సేవిస్తే తమను తాము సేవించుకున్నట్లు. అందుకని తండ్రికి ఆయన ఇష్టుడు, తల్లికి ఆయన ఇష్టుడు, తమ్ముళ్ళకి ఆయన ఇష్టుడు, దేశానికి ఆయన ఇష్టుడు. అందుకని వాల్మీకి మహర్షి కేతువు అన్నారు. ఋషివాక్కు ఇలా ఉంటుంది. అందరూ చదువుకుంటున్నారు. ఈ చదువును ప్రారంభించే పద్ధతి
అక్షరాభ్యాసం అయిన తరువాత ప్రారంభంలో కొంతకాలం పాటు వేద విద్యను అంటే తత్వ విద్యను చెప్పాలి. ఇదేమిటి చిత్రం, అది ముసలివాళ్ళు నేర్చుకునేది కదా అని మనకు సందేహం. ముసలితనంలో ఎవరైనా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటే వాని వలన సమాజానికి కానీ తన కుటుంబానికి కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాని విషయంలో వానికి కూడా ఎంతవరకు ఉపయోగిస్తుందో చెప్పలేం. పసితనంలో అంటే ఏ విద్య నేర్వనప్పుడే ఆధ్యాత్మ విద్య నేర్పితే తాను నేర్చిన తక్కిన విద్యల్ని లోకహితం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. నా విద్య లోకహితం కోసం అనే భావన కలిగి ఉంటాడు. అందుకే మహర్షి సర్వే వేద విదాహ అని చెప్పిన వెంటనే సూరాహ అన్నారు. అంటే వేదాంతులని అర్థం. వేదాంతులు సమాజంలో అన్ని పనులు చేస్తారు. ఏ పనిలోనూ స్వార్థభావన ఉండదు. అప్పుడే సర్వలోకహితే రతాహ అవుతారు. లోకహితం అంటే శ్రేయస్సు, దాని యందు ఆసక్తి కలవాళ్ళు అవుతారు. ఈ క్రమం లేకపోతే లంచగొండులు అవుతారు. 80 ఏళ్ళు వచ్చినా అవసరం లేకపోయినా ఆర్థిక సంపాదన ఎందే పడి కొట్టుకుంటారు. డకాయిట్స్ అవుతారు. సారా సీసాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు అవుతారు. అలా కాకుండా లోకహిత దృష్టి వస్తే జ్ఞాన సంపన్నులు అవుతారు. లోకహిత వాంఛల్లోంచి జ్ఞానం పుడుతుంది, కానీ కేవలం అధ్యయనంలోంచి పుట్టదు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.